సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. మహిళలు, ముఖ్యంగా యువతులు తమ శిరోజాలు ఒత్తుగా పొడవుగా పెరగాలని కోరుకోవడం సహజం. ఎందుకంటే ఒత్తుగా ప్రకాశవంతంగా ఉండే తల వెంట్రుకలతో మేనికి అందం కూడా వస్తుంది. కానీ అవి కేవలం ఒకే రాత్రిలో పెరగలేవుగా. వాటి పట్ల ఎప్పటికప్పుడు సంరక్షణ వహిస్తూ జాగ్రత్తగా చూసుకుంటేనే అవి త్వరగా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. మనిషి తల వెంట్రుకలు నెలకు అరంగుళం చొప్పున పెరుగుతాయి. ఈ నేపథ్యంలోనే 16 అంగుళాల పొడవు పెరగాలంటే అందుకు దాదాపు 32 నెలల సమయం పడుతుంది. అయితే అధిక శాతం మంది తమ జుట్టుపై శ్రద్ధ వహించక నిర్లక్ష్యం చేస్తారు. దీంతో జుట్టు చిట్లడమో పొడిబారడమో జరిగి పెరుగుదల కూడా తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే శిరోజాలు బాగా పెరగాలంటే కొన్ని సింపుల్ టిప్స్ ను పాటిస్తే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తల వెంట్రుకలు పొడవుగా పెరగాలని కోరుకునేవారు కెమికల్స్ లేని షాంపూ, కండిషనర్లను వాడాలి. సల్ఫేట్, సిలికాన్, SLS వంటి పదార్థాలు ఉన్న షాంపూలు, కండిషనర్లు అస్సలు వాడకూడదు. తల వెంట్రుకలను సంరక్షించుకోవాలంటే వారానికి కనీసం 2 నుంచి 3 సార్లు తలస్నానం చేయాలి. అతి ఎక్కువగా కూడా తలస్నానం చేయకూడదు. ఇది వెంట్రుకలను చిట్లిపోయేలా చేస్తుంది. తలస్నానానికి ఎల్లప్పుడూ చల్లని నీటినే వాడాలి. ఎందుకంటే వేడి నీటి వల్ల వెంట్రుకలు విరిగిపోయే విధంగా మారతాయి. వెంట్రుకలు తడిగా ఉన్నప్పుడు తల దువ్వకూడదు. ఇది జుట్టును బలహీనంగా చేసి వెంట్రుకల చివర్లను పలిగిపోయేలా చేస్తుంది. అదే విధంగా కఠినంగా ఉండే దువ్వెనలు కాకుండా వెంట్రుకలపై సాఫ్ట్ గా ఉండే దువ్వెనలనే తల దువ్వుకునేందుకు ఉపయోగించాలి. జుట్టును ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉండాలి. దీంతో వెంట్రుకల చివర్న ఉండే పగుళ్లు తొలగిపోతాయి. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టును సంరక్షించుకోవాలంటే మరో ముఖ్యమైన సూచన సరైన పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం. ప్రధానంగా చేపలు, పండ్లు, కూరగాయలు, నట్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటే జుట్టు ఎక్కువగా పెరుగుతుంది. రోజు కనీసం 8 గ్లాసుల నీటిని తాగాలి. ఇది శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడకుండా చేస్తుంది. లేదంటే డీహైడ్రేషన్ కారణంగా వెంట్రుకలు తమ సహజ మృదుత్వం కోల్పోయి పొడిగా మారతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.